మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఏప్రిల్ మాసంలో ముందుగా మేషరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు కావచ్చు, లాభ నష్టాలు ఈ నెల వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, ముందుగా వీళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. ముఖ్యంగా మేషరాశి, ఈ మేషరాశి వారికి యుగాది దాటిన తర్వాత మొదటిగా వచ్చేటువంటి మాసం ఏంటి అంటే కనుక ఏప్రిల్ మాసం. ఈ ఏప్రిల్ మాసంలో అందరూ కూడా కొత్త రకమైనటువంటి ఆహ్లాదకరంగాను, కొత్త రకమైనటువంటి రూట్లో ఆ మార్గాల్లో వెళ్ళాలి. ఆ ఒక మార్గంలో వీరంతా కూడా సాధించుకోవాలని ఒక దాంట్లో ఉంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు మేషరాశి వారికి. ఎందుకంటే కనుక మూడో స్థానంలో వచ్చేసి గురువు ఉన్నాడు. అలానే ఇక్కడ వచ్చేసి మనకి మేషరాశిలో శుక్రుడు ఉండటం, అలానే 12వ స్థానంలో వచ్చేసేపటికి శని భగవానుడు, శనితో పాటు కుజుడు ఉండటం, 11వ స్థానంలో రాహుతో పాటు బుధుడు, ఇవన్నీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణ ఛాయ గ్రహాల రీత్యా అయితే కనపడుతుంది. దీనితో ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఒక మేర మేలు రావచ్చు, మేలు జరగవచ్చు అనేలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే జాతక రీత్యా చెప్తున్నామో, ఏదైతే రాశి రీత్యా చెప్తున్నామో, ఇది అందరిలో సంబంధించినటువంటి ప్రతి ఒక్క మేషరాశి వారికి వర్తిస్తుందా అనేది అయితే కాదు. వ్యక్తిగత జాతకం అనేది వేరు, అది సూక్ష్మంగా గమనించుకోవడానికి పనిచేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్గా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా తీసుకొని అనువాదించబడినటువంటి విధంగా చెప్పబడినటువంటి మాత్రమే తప్పితే వ్యక్తిగత జాతకం కావాలి అని చెప్పి అందరి మాధ్యమంలో వీడియోస్ వినేసి ఎవరైనా గొప్పగా చేసుకోవాలనుకున్న వారు కూడా ఇంకేముందులేండి గురువుగారు చెప్పారు కదా, ఇంకింతకన్నా ఏమొస్తుందని చెప్పి సంపాదించుకోవాలి, సాధించుకోవాల్సిన అన్నీ కూడా నిస్సహాయపడేసి ఒక మూలన కూర్చున్నటువంటి పరిస్థితికి ఏర్పడ్డారు. కాబట్టి వ్యక్తిగత జాతకం అనేది వేరు. ఓవరాల్గా చూసుకోవాలనుకునేది ఏదైనా మంచి సందర్భం ఉందా, సమయం ఉందా, లేకపోతే ఓవరాల్గా ఎలా ఉంది, మనం ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది మాత్రమే తెలుస్తుంది. ఇది మనం ఓవరాల్గా చూసినప్పుడు. అయితే ఈ గ్రహరీత్యా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక విదేశీయానం వెళ్ళాలనుకున్న వారు కానీ, చదువుకొని విదేశాల్లో చదువుకోవాలి, యూనివర్సిటీలో సీట్లు కావాలి, ఏదైనా సరే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, బీడీలు దాంట్లో ఉండాలి, ఇప్పుడు వచ్చేటువంటి పోటీ పరీక్షల్లో కూడా పాస్ అవ్వాలనుకున్న వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి అని చెప్పొచ్చు. గ్రహరీత్యా ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైనా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ రాసేటువంటి వారికి కరెక్ట్ అయినటువంటి సమయం, వారికి కూడా సరైనటువంటి రీతిలో ఆలోచన విధానం మార్చుకొని ఏకాగ్రతగా ఉంటే కనుక ఖచ్చితంగా వారు కూడా ఉత్తీర్ణులు అయ్యేలాగైతే కనపడుతూ ఉంది. ఎవరు కూడా సెంటిమెంట్ ప్రకారంగానో ప్రతిరోజు ఈ జాతకం ఎలా ఉంది చూసుకునే బదులు ప్రశాంతంగా కూర్చొని చదువుకున్న మేర గుర్తుపెట్టుకున్న మేర ఎగ్జామ్స్లో రాసుకొని ఎగ్జామ్స్ నుంచి వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యేదానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంది. మే 15వ తారీఖులోపు వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మేషరాశి వారికి మంచి పొజిషన్లో వచ్చేలానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడే అవసరం లేదు. జాబు ప్రకారంగా వారు మంచి నైపుణ్యం పొందేలా ఉన్నారు. ఈ 2 జీవితంలో పనికొచ్చేవి, ఈ 2 జీవితంలో ఎదగడానికి ఆసరం అయ్యేవి. ఇక ఎవరో నెత్తిని చేపెట్టాలి, ఎవరో నా నెత్తిని చేపెట్టారు, శత్రు భయం ఉంది, మిత్రు భయం ఉంది, లవర్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వాళ్ళేమైపోతారో వీళ్ళేమైపోతారో, టెన్షను, బాధ, బంధం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఉంటే మే 15 తర్వాత అన్నీ కూడా సకాలంగా వీరి చెంతకి చేరేటువంటి సదవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఏదైతే పని ఉందో దాని మీదే దృష్టి సారిస్తే మేషరాశి వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేసి వారు అనుకున్నటువంటి గోలు కూడా ఒక తాడు వేసి కాకుండా దారంతో కూడా లాగేయచ్చు. ఈ నెలలో వీళ్ళకి శత్రు భయం ఏదన్నా కనిపిస్తుంది? శత్రు భయం అంటే వీరికి బంధుమిత్రుల నుంచే వస్తుంది. ఎందుకంటే కనుక వీరికి 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఈ 12వ స్థానంలో శని ఉండటం, శనితో పాటు కుజుడు ఉండడం, ఈ కుజుడు శని ఏం చేస్తారంటే శని ఏమో బద్ధకంగా పనులు చేపిస్తూ ఉంటాడు, కుజుడేమో నేనున్నాను దూకమని చెప్తాడు. అది ఊపి కాదు, ఒట్టి బావి నీళ్ళే, అవి దూకొచ్చు, నీకేం కాదని చెప్తారు. దూకిన తర్వాత కానీ అర్థమవుతుంది అది ఎంత లోతు ఉంది అనేది. మరొకటి కుజుడు ఉండడం వలన, శనితో పాటు కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ కళత్ర దోషానికి ఒక మారుగా చెప్పవచ్చు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారి వల్ల లేనిపోయినటువంటి శత్రుత్వం, ఇప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో చిన్నపాటి అక్కడ రభస గొడవ అవుతుంది, ఎవరో 3వ వ్యక్తి వచ్చి దాన్ని ఇంకా పెంచుతారనమాట.
అదే కుజుడు శని చేసేటువంటి పని. కాబట్టి అలాంటి అనుకోనటువంటి శత్రువులు తప్పితే ఏదో పాతగా వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెడతారు, వెనక నుంచి కత్తిపొడు పొడుస్తారని అయితే శత్రుత్వం అయితే కనిపించట్లే ఈ మాసంలో అయితే. వీళ్ళకి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు ఇస్తారా వీళ్ళకి ఏదన్నా? ఖచ్చితంగా అండి. ఇన్వెస్ట్ పరంగా అంటే వీరికి ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, విద్యానికి సంబంధించినటువంటి దాంట్లో వీరు ఏదైనా పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యా రంగంలో కావచ్చు, బుక్ స్టోర్స్ రంగంలో కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ లాంటి వాటిలో వీరికి నైపుణ్యం బాగుంటుంది. కాబట్టి అలాంటిది ఏదైనా చేయొచ్చు. మోటివేషన్స్ క్లాసెస్ కానీ ఇచ్చేవారు, మాస్టర్స్, ఇలాంటి వారికి కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి లైఫ్ జీవితం అయితే ఉంటుందని కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో వీళ్ళకి పనులు డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ఇన్ కేసు డిలే అయితే కారణాలు ఏమైంది? కారణాలు శని భగవానుడు అండి. శని భగవానుడు 12వ స్థానంలో ఉండటం వల్ల వీరికి ఆరోగ్య స్థితిగతులు కూడా కొంచెం క్షీణించేలా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, నరాల ఒక బలహీనత, కాళ్ళు చేతులు గుంజడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానితో పాటు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వీరికి కొంచెం పనిలో ఒత్తిడి ఉండడం కానీ, పనిలో ఎక్కువ శ్రమ తీసుకోవడం కానీ, వీరికి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళకపోవడం కానీ, అందుకని పనులు వీరికి నిస్సహాయపడకుండా 1కి 2-3 సార్లు చేస్తే ఏ పనైనా ముందుకు వచ్చేలాగైతే కనిపిస్తుంది. కాకపోతే వీరు అనుకున్నటువంటి స్థాయిలో లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత పని అవుతుంది. ఓకే. ఇక వీళ్ళ కుటుంబ పరంగా ప్రేమ అనురాగాలు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటాయండి. పోయినటువంటి సంవత్సరాలు, పోయినటువంటి మాసాల కన్నా కూడా చూసుకున్నట్టయితే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ కూడా వీరు అనుభవించాలి. అవన్నీ కూడా వీరికి ఉన్నటువంటి కోపము, చికాకు, ఆందోళన ఇవన్నీ కూడా కాకుండా వాటి వైపున వెళ్ళేసి ఎవరైతే మనకెళ్ళి ప్రేమగా ఉన్నారో వారి వైపున రిటర్న్ ప్రేమ అనేది ఇస్తే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఇంకెవరికి లేవు అనే విధంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి కన్ను కూడా కొట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వీరికి కుటుంబ పరంగా చాలా గౌరవం పెరుగుతుంది. అవన్నీ కూడా వీరు కాపాడుకోవాలి. ఇక వీళ్ళకి ప్రస్తుతానికి శత్రు భయము, ఈ నరఘోష, నరదిష్ట ప్రభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనం ప్రస్తావించాం. మరి వీటికి పరిహారాలు ఏంటి? ఖచ్చితంగా వీటికి ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీరే తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి. మనకి ఇక హారతి చెట్టు కర్పూరం బిళ్ళలు అవి తీసుకొని ఒక 7 రోజు చేసుకోవచ్చు. అవి తల చుట్టూతో 7 టైమ్స్ తిప్పేసి మనం ముందు వేసి కాల్చుకోవాలి. ఇది ఒకటి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీరు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక చిన్న పరిహారం ఒకటి ఉంటుంది. అది కొంచెం కష్టకరమైన కూడా ఆ పరిహారం చేసుకుంటే అద్భుతంగా వీరికి ప్రతిఫలాలు ఉంటాయి. శని భగవాని అశుభ దృష్టి కూడా తొలగుతుంది. ఆ కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేమిటంటే వారు ఒక చిన్న 1/2 లీటర్ పట్టేటువంటి పిడత ఒకటి తెచ్చుకోవాలి. దానికి సరిపడ మూత ఒకటి తెచ్చుకోవాలి. పరిహారం ఇది. దానికి సరిపడ మూత ఒకటి తెచ్చుకోవాలి. ఇది ఏకాదశి రోజైనా చేయొచ్చు, చతుర్దశి రోజైనా చేయొచ్చు, రోహిణి నక్షత్ర రోజైనా చేయొచ్చు, శనివారం మంగళవారం అయినా చేయొచ్చు. వారి అవకాశాన్ని బట్టి ఇది చేసుకోవచ్చు. సాయం సంధ్య నుంచి నైట్ పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదేంటంటే కనుక ఒక పిడత తెచ్చుకోవాలి మట్టిది, దానిపైన మూత తెచ్చుకోవాలి మట్టిది. ఇక దీంతో పాటు వారి యొక్క వెంట్రుకలు ఒక 7 కట్ చేసుకోవాలి. వారి చేసుకోవచ్చు, లేకపోతే ఒక చేతనికి చేసుకోవచ్చు. వారి గోర్లు ఈ యొక్క 10 గోర్లు, కాలికున్న 10 గోర్లు, ఈ 20 గోర్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 1/4 కిలో మినుములు తెచ్చుకోవాలి. ఈ 1/4 కిలో మినుములు, కర్పూరం బిళ్ళలు ఒక 5, అలానే ఆవాల నూనె ఒక 20 గ్రాములు. ఆ తర్వాత వచ్చేసి ఈ మనకి కుంకుమ పువ్వు అని దొరుకుతుంది. కుంకుమ పువ్వు, నవధాన్యాలు ఒక 20 గ్రాములు, 50 గ్రాములు తెచ్చుకొని ఇవన్నీ కూడా మనము గుప్పెళ్ళతో తీసుకొని ఇలాగ దిగదార్చుకోవాలి. ఒక నల్లని క్లాత్, ఇవన్నీ కూడా గుప్పెళ్ళతో ఇలా దిగదార్చుకోవాలి. ఇలా 7 సార్లు దిగదార్చుకొని వీరి మీద ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతించే దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, వీరికి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలి అనుకొని ఇవన్నీ కూడా దాంట్లో వేసుకొని ఆ మొత్తం మళ్ళీ కుండని మొత్తం, ఆ పిడత మొత్తం కూడా పైనుంచి కిందకి బాడీ తగిలేలాగా 7 సార్లు దిగదార్చుకోవాలి. ఆ దిగదార్చుకున్నటువంటి ఇది పైన మూత పెట్టేసి గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి ఆ మూత మొత్తం అంటించేసేయాలి. మళ్ళీ తీయకూడదు, అది అంటించేసేయాలి. ఆ అంటించేసిన తర్వాత దిగదార్చినటువంటి కుండను తీసుకెళ్ళి ఎక్కడైనా పొయ్యి మీద పెట్టేసి లైట్గా మంట పెట్టేసి దాన్ని ఎర్రగా మాడిపోయేలాగా కుండని ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ఆ ఉడికిచ్చిన కుండ తీసుకెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పగలకుండా వేయాలి, లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ పగలకుండా వేయాలి. ఇలా వేచినచో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా పడినటువంటి బాధలు, కష్టాలకి విమోచనం అవుతుంది. అలానే వీరికి గ్రహరీత్యా దోషాలే కాదండి, ప్రకృతించే దోషాలు కాదు, ఎన్నో రకాలైనటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంది. శత్రుభయం నుంచి బయటపడతారు. అలానే గండాలు ఏమైనా ఉన్నా కూడా బయటపడతారు. దీనికి దశ అంతర్దశతో కూడా సంబంధం లేదు. ఇక దేవుని యొక్క జ్ఞానం కూడా కావాలి, దేవుని యొక్క కృపా కటాక్ష కూడా కావాలి. కాబట్టి
రాముల వారి ఆలయంలో గనక అటుకులు బెల్లం చక్కెర లేకపోతే గనక ఇది వారికి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 నారికేళములు రాముల వారి ఆలయంలో సమర్పించుకోవాలి. వినాయక స్వామి వారికి గుంజులు తీసుకోవాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇక ఏప్రిల్ మాసం మొత్తం కూడా మేషరాశి వారికి అయితే కనుక కలిసి వచ్చేటువంటి కలర్ టమాటో కలర్, రెడ్ కలర్, ఈ 2 కూడా అద్భుతం కలిసి వస్తాయి. ఇక కలిసి వచ్చే వారం గురువారం అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవ కానీ ఆస్తులు తగాదాలు కానీ ఉంటే గురువారం రోజున వీరు తీర్చుకునే విధంగా ఉంటుంది. చదువుకునే దాన్ని కూడా గురువారం రోజు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వచ్చేసి 6, 3 2 నెంబర్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా మేషరాశి వారు ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. 2వ తారీఖు తర్వాత వారికి కలిసి వస్తుంది. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.